సీఎం చంద్రబాబు డిసెంబర్ 20న ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. నువ్వుల సాయి కృష్ణ అనే వికలాంగుడు జీవనాధారానికి ఆటో కావాలని అడగ్గా చంద్రబాబు వెంటనే స్పందించి కలెక్టర్తో మాట్లాడి ఆటో శాంక్షన్ చేయించారు. సీఎం చెప్పిన 2 రోజుల్లోనే ఎలక్ట్రిక్ ఆటోని అధికారులు ఏర్పాటు చేయగా పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ సాయి కృష్ణకు అందించారు. తక్షణమే స్పందించిన సీఎంకు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రతిక్షణం పనిచేస్తోందని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ చెప్పారు. అడిగిన వెంటనే సహాయం అందించిన సీఎం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కి నువ్వుల సాయి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సాయి కృష్ణ అండి. మొన్న సార్ చెప్పినట్లు బోడి ప్రసాద్ గారు చెప్పినట్లు నేను సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఆటో ఇప్పించడం అనేది వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం సార్ కూడా కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ గారు అందరూ నాతో మాట్లాడి ఆటో ఇప్పించడం జరిగింది సార్. ఆ రోజు అన్నారు, కామెంట్లు వచ్చినాయి సార్, నేను కూడా చూశాను, పెయిడ్ ఆర్టిస్ట్ అది ఇది అంటున్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, బాగానే ఉంది, కానీ అది యువతలో మీరు ఒరిజినల్ నిజమా కాదనేది మీరు తెలుసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తే సరిపోదు కదా. ఎందుకంటే మీకు పేటీఎంలో 5 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు వస్తాయని చెప్పేసి మీరు పెయిడ్ ఆర్టిస్ట్, పెయిడ్ కోసం మీరు పని చేస్తున్నారు సోషల్ మీడియాలో అన్నింటిలో. కానీ ఇక్కడ నిజంగా ఆటో అనేది రాదు కదా. ఆటో కొనుక్కునేంత స్తోమత నాది కాదు, కానీ నిజంగా నాకు ఆటో వచ్చింది. పెయిడ్ ఆర్టిస్ట్ ఏదనేది నాకు తెలుసు. అది మీరు సోషల్ మీడియాలో పెడతాం చాలా తప్పు. అది ఆ విధంగా నేను కూడా దాని గురించి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను నా బాధ చెప్పుకోవడం వల్ల సార్ నా మీద దయ చూపించి ఆటో ఇప్పించారు. కానీ నేనేమో ఏదో వెళ్ళి 4 మాటలు మాట్లాడితే నాకు డబ్బులు ఇచ్చి ఏదైనా చేస్తారనే ఉద్దేశం కాదు. నా బాధ అది. రేపు పొద్దున అది జగన్ గారు కూడా అదే పని చేసి మీరు అలాగే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? మీరు అది ఒకసారి ఆలోచించుకోండి. మొన్న పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులో ఆటో కార్మికుడు వచ్చి పేద కుటుంబం అద్దె ఆటోలో కుటుంబాన్ని గడుపుకుంటున్నాను అని చెప్తే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే ఎలక్ట్రిక్ ఆటో ఒకటి ఇతనికి కొని అతని జీవనోపాధి కల్పించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు నా చేతుల మీదుగా వణుకూరు లేఅవుట్ 2లో ఉంటున్న నువ్వుల సాయి కృష్ణ అనే వ్యక్తికి ఈరోజు ఆటో ఇవ్వటం జరిగింది. గతంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజున కూడా గుడివాడలో ఇదే విధంగా ఒక కుటుంబం అద్దె ఆటోలో నడుపుతూ ఉంటే కుటుంబం గడవట్లేదంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఆటో ఇవ్వటం జరిగింది.